కిరణ్. ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిలుతాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఓ సాధారణ కుర్రాడు హ్యాట్రిక్ హిట్స్ అందుకొని సెన్సేషన్ అయ్యాడు. కెరీర్ ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులు, మానసిక ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో మనసంతా నువ్వే ఒకటి. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్పై ఎంఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకు విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. 2001 అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఈ మూవీలో రీమా సేన్ కథానాయికగా నటించింది. అందమైన ప్రేమ కథగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో దాదాపు 175 రోజుల వరకు విజయవంతంగా ఎన్నో కేంద్రాల్లో ఆడింది. అలాగే ఉదయ్ కిరణ్ కు స్టార్డమ్ ఇచ్చిన సినిమా ఇదే. ఇక ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. అంతగా ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. 2001లో ఎంఎస్ రాజు నిర్మాణంలో మహేష్ ఓ సినిమా చేయాలనుకున్నారు. అదే సమయంలో విఎన్ ఆదిత్య తెరకెక్కించాలనుకున్న మనసంతా నువ్వే సినిమాను నిర్మాత ఎంఎస్ రాజు మహేష్ బాబుతో చేయాలనుకున్నారట. దీంతో మనసంతా నువ్వే కథను ముందుగా మహేష్కు వినిపించగా అప్పుడే కమర్షియల్ సినిమా చేయాలని వెయిట్ చేస్తున్న మహేష్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారట. దీంతో ఈ మూవీ ఆఫర్ ఉదయ్ కిరణ్ వద్దకు వెళ్ళింది. అలా మహేష్ వదులుకున్న కథతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఉదయ్ కిరణ్. మనసంతా నువ్వే సినిమా కుదరకపోవడంతో మహేష్ బాబు హీరోగా ఒక్కడు సినిమాను నిర్మించారు ఎంఎస్ రాజు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.